ఇదో అది ధర్మము, ఆచార ప్రభవో ధర్మ అన్నాడు. అందుకే భీష్ముడు అటువంటి ధర్మమును ఆచరించాడనుకోండి, అసలు యమధర్మరాజు గారు ఆయన జోలికి రానేరాడు. ఇది ఎంత ప్రధానమైన విషయం నరజన్మకి అంటే, నరజన్మ ఎత్తిన ప్రతివాడు కూడా ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే కేవలము చంపడమే కాదు, ధర్మానురక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు మహానుభావుడైన యమధర్మరాజు గారు. అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రమునందు విరాజమానుడై ఉన్నాడు. అంటే ఈ క్షేత్రము ఎంత శక్తివంతమో, మనుష్య జాతికంతటికీ కూడా ఎంత అపూర్వమైన క్షేత్రమో, నరజన్మ ఎత్తిన ప్రతివారు ఈ క్షేత్రమునకు ఎందుకు తప్పకుండా రావాలో, ఎందుకు నమస్కరించాలో, ఎందుకు అది దాటి పైకి వెళ్లి నరసింహస్వామిని దర్శనం చెయ్యాలో అర్థం అవుతుంది. అంత గొప్ప స్వామి. అటువంటి స్వామిని దాటిన తరువాత హనుమ ఈ క్షేత్రంలో విరాజమానుడైనటువంటి వాడు. అత్యంత ప్రధానమైన స్థానములో ఉన్నవారు స్వామి హనుమ. హనుమ లోకానికి అంతటికీ కూడా ప్రధానంగా నేర్పేదేది అంటే వినయము, మాట. ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైనవి. ఈ రెండు ఎవరికి ఉండాలి అంటే మనుష్యునకు ఉండాలి. మాట ఉన్నది ఎవరికి? మనుష్యునకు ఉంది. వినయం ఉండవలసినది ఎవరికి? మనుష్యునకు ఉండాలి. అందుకే మీరు చూడండి,